చేస్తుంటారు మీరు? ఆటో నడుపుతుంది. ఆటో నడుపుతారు. ఏంది ఎట్లుంది మరి ఈ ఆటో ఫీల్డ్ అనేది ఎట్లా ఉంది? ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు కూడా హామీ ఇచ్చిందిగా. చిన్నప్పటి నుంచి ఆటోకి ఏం లేవు, ఖాళీ ఆటో ఫ్రీ అని ఇచ్చిన, కానీ ఏం చేస్తారు? బస్ ఫ్రీ అయితే ఓలా ఉబేర్ అన్ని బైకుల మీద నడుస్తున్నాయి. మళ్ళీ ఆటోలు ఇస్తున్నారంట, అది బేకార్, అన్ని బేకార్ పని చేస్తున్నారు. విజయ్ తలపతి ఎట్లా చేసినా ఎవరు చేయలేదు, ఆయన లెక్కన ఎవరు చేయలేరు. సో అట్లాంటి లీడర్ కూడా నిలబడ్డది కూడా లేదు, ఎవరికి అర్హత లేదు. సో అంటే అట్లాంటి లీడర్ ఇక్కడ అవసరం ఉంది. ఒకసారి రజనీకాంత్ చెప్పిందా, ఏం చెప్పిందా? 100 మందికి ఏమంటారు, అది ఒక్కసారి చెప్తే 100 సారి చెప్పినట్ల, అది చెప్పే అవసరం లేదు. విజయ్ తలపతి నంబర్ 1 ఇండియాలో. సో అంటే అట్లాంటి లీడర్ తెలంగాణకు అవసరం ఉందా? అవసరమా? చాలా అవసరం. అందరికి పానం కన్నా ఎక్కువ మనిషి. కానీ మరి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, తెలంగాణ నేను ప్రజాపాలన చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంత వయసు అయింది, ఇప్పుడు దాకా చూసిన అందరు చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరు. చేసినామంటే విజయ్ తలపతి. మరి ఏంది ఇప్పుడు ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి రాబోయే రోజుల్లో, ఎట్లుంటుంది అన్న? ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఎవరికి ఒక అవకాశం ఉంటుంది? ఇప్పుడైతే కాంగ్రెస్ నడుస్తుంది, అదే నడుస్తుంది. లేకిన్ వచ్చేది టీఆర్ఎస్. గవర్నమెంట్ మాత్రం టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ ఎందుకు? పని చేసినారు కదా, అందరు చూసినారు, చూసినది చెప్తారు అందరు. చూడలేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం చేయలేదు, మొత్తం అప్పుల రాష్ట్రం చేసిండు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. టీఆర్ఎస్ మంచిగానే చేసింది. ఏమంటారు, అది గుల్లు దాదా డైలాగ్ ఉంది, కమ్జోర్ టీం లేకే వరల్డ్ కప్ खेलने निकले అంటున్నారు చూడు. అట్లా కేసీఆర్ మంచిదే, కానీ ఆయన పక్క ఉన్న వాళ్ళు మంచిది లేవు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పాలన పరంగా ఎట్లుంది అంటే 6 గ్యారెంటీలు, అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఏం చేస్తారు తెలీదు, మెల్లగా చేస్తా అంటున్నారు, కానీ నమ్మకం ఎవరికి లేదు. చేసి చూపెడితేనే నమ్మకం వస్తుంది. విజయ్ తలపతి చెప్పలేదు, కానీ చేసి చూపెట్టింది. అట్లాంటి మంచి కావాలి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేద్దామంటే డబ్బులు లేవు, అప్పులు బుడతలేదు రాష్ట్రంలో అని మాట్లాడుతున్నారు. అన్న పని చేయడానికి డబ్బులు అవసరం లేదు, పేరు చాలు. పేరు అట్లా ఉంటే డబ్బులు నడుచుకుంటా వస్తుంది. పేరు పోకుండా ఎవరు రారు, పక్కకి నీ చై తాగుతా అంటే వెళ్ళిపోతారు. కానీ మరి 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు. ఏం సాధ్యమవుతుందా? అది అయినా నమ్మకం అన్న. అంటే ఓటర్లు మీరే కదా ఓటేయాల్సిందే. అందరు అట్లానే చెప్తారన్న. చెప్పేటి వాళ్ళు చెప్పినా కాదు, ఇప్పుడే చెప్పేటి వాళ్ళు 100 మంది ఉంటారు, చేసేటి వాళ్ళు ఒక్కటే ఉంటారు. అది ఉన్న విజయ్ తలపతి, ఇంకా ఎవ్వరు లేదు. జూబ్లీ హిల్స్ పరిస్థితి ఎట్లుంది? ఇక్కడ కొత్త ఎమ్మెల్యే వచ్చిండు, ఎట్లుంటది ఇక్కడ, ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు మన నవీన్ యాదవ్ అన్న వచ్చిండు. ఆయన అయితే ఎన్నో సారి నుంచి ఫస్ట్ సారి వచ్చిండు. ఆయన చేస్తుండు కొంచెం పనులు, ఆయన మీద కొంచెం నమ్మకం ఉంది. ఇట్లా మంచి కావాలి, అట్లా ఉంటే మంచిగా ఉంటాయి. జూబ్లీహిల్స్ లో ఇంకెవరైనా లీడర్లు ఉన్నారా అంటే ఆ టైప్? ఇప్పుడు మాగంటి గోపినాథ్ తర్వాత వినయ్ మంచిగా ఉండే, దాని తర్వాత అంటే నవీన్ యాదవ్ అన్న వచ్చినారు, ఆయన కూడా మంచిగా చూస్తాడు. అట్లా మంచి కావాలి, కానీ మొత్తం పైన అంటే విజయ్ తలపతి ఒకటే. ఏంటి తెలంగాణలో మళ్ళా నెక్స్ట్ ఇందాక అన్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని, బీజేపీకి ఏమో అవకాశం ఉండదు ఈసారి? బీజేపీ అన్న మీకు తెలిసి మాట్లాడుతున్నారు, మాకన్నా మీకు ఎక్కువ తెలిసి. దానికి అవసరం మేము చూడ తిరిగి కూడా. అంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. మొన్న పశ్చిమ బెంగాల్ ఇట్లాంటి రాష్ట్రాల్లో వచ్చింది, నెక్స్ట్ తెలంగాణనే అంటున్నారు. ఎక్కడైనా పోండి ఎంఐఎం వస్తుంది, దాని తర్వాతనే అన్ని పార్టీలు. తెలంగాణ మొత్తం బీజేపీ పార్టీ ఒక గొడవ తప్ప ఇంకేం పార్టీ చేస్తలేదు. మనుషుల్ని ఏడా దబాయించాలో అదే చూస్తున్నాడు, కానీ ఏదో మనిషికి మంచి చేయాలని ఆలోచించడానికి లేదు బీజేపీకి. వానికి ఎట్లా కొట్టాలా, వాడిని ఎట్లా చంపాలా, వాడిని ఎట్లా ఉద్యోగంలో తీయాలా, ఈ అన్ని గొడవలే తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు వానికి. దేశాన్ని కాపాడడానికి మోడీ ఉంటేనే బాగుంటుంది అంటున్నారు. మోదీ కాదు, ఒకవేళ మీరు ఇది సినిమా యాక్టర్ ఉన్నాడు కదా, ఆయన కూర్చోబెట్టండి, రాజ్యంకి మొత్తం చేంజ్ అయిపోతాడు. మొత్తం రాజ్యమే చేంజ్ అయిపోతారు. పోలీస్ కానీ అందరు కానీ చాలా మంది చేంజ్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ రావాలా, ఇక్కడ వస్తేనే ప్రతి మనిషి ఒక లిమిట్లో ఉంటాడు. మీరు ఒక వెహికల్ని చూడండి, ఎప్పుడైనా ఒక పిల్లగాడు ఇట్లా పోతప్పుడు పోలీసు వాడు ఆపుతాడు. ఆపితే ఏం చేస్తాడు, 200 తీస్తే వెళ్ళిపోతాడు. ఆయన రాజ్యంలో అట్లా లేదా, ఆయన రాజ్యంలో ఉన్న రూల్స్ ఫాలో చేయాలన్నాడు. అలాంటి రూల్స్ చేయాలి ఈడ. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది అంటే ఇవన్నీ పక్కకు పెట్టి మీరు కొట్టుకోండి, మీరు సావండి, ఇది మొదలు పెడుతుంది. మంచి చేయాలా ఈ ఆలోచన ఏం లేదు ఆడ. డబ్బులు ఇస్తే నాకు ఒక 10,000 ఇచ్చిన అనుకో, ఒక మాట ఏం చెప్పేసి మంచి చేసింది అంటారు, కానీ అది పద్ధతి కాదు. అది పద్ధతి రూల్సే లేదు. అది ఏదో మంచి చేయాలంటే
మంచిగా ఒక్కసారి బీजेपी మన ఆయనకి ఆయన बीजेपी का था देखो क्या नाम उसका ఇది మన తులసి నగర్ కా పోయి था देखो ఒక్కసారి గెలిపించినాం ఆయన ఏం చేశాడు తూర్కాడు రాకూడదు బయటకు అన్నాడు అంటే గెలిచినాడు మా వాళ్ళేనే మళ్ళీ మాకే గేట్ బయట ఉండమన్నాడు మనుషులు వద్దు బెదిరించాల మనిషికి దాని తర్వాత ఇంకోసారి రాలేడు వాడు ఎందుకంటే ఒక్కసారి నమ్మకం పోయిన తర్వాత మళ్ళీ రాడు వాడు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? జహాంగీర్ అన్న. ఏం చేస్తుంటావు జహాంగీర్ భాయ్? నేను డ్రైవర్ నాన్న. ఏది ఆటోరా? లే కార్ డ్రైవర్. ఎట్లుందన్న డ్రైవింగ్ ఫీల్డ్ ఎట్లుంది అసలు? డ్రైవింగ్ ఫీల్డ్ ఒక చండాలంగా అయిపోయింది అన్న. అంతే. ఎందుకంటే కొన్ని మందికి ఎట్లా అయిపోయింది అంటే పిల్లలకి బండి నడప వస్తలేదు కానీ రోడ్డు మీద తీసుకుని వెళ్తున్నారు. యాక్సిడెంట్ అయింది అనుకో యాక్సిడెంట్లో ఏం చేస్తారు బదలాం అవుతారు కానీ ఏం చేస్తారంటే ఒక 2000 ఇట్లా వారేసినాం అనుకో ఆ కేసు సాల్వ్ అయిపోతుంది. దానికి అడిగేవాడు ఎవరు లేడు ఇప్పుడు అట్లా అయిపోయింది. వాళ్ళ వెనక వాళ్ళు పెద్దలు ఉన్నారనుకో ఒక ఫోన్ చేస్తారు అరే నా బండి ఇష్యూ పెట్టాయి అంటే ఇష్యూ పెట్టాల్సిండే ఎవడైనా కానీ అది పోలీస్ అయినా కానీ డబ్బు ఉన్నవాడు కానీ రాజనీతిలో ఎవడైనా కానీ ఒక మాట చెప్పినామంటే అయిపోయింది అనుకో అది తప్పు చూడరు. వాడు ఎట్లా నడిపించినాడు ఎట్లా చేసినాడు అది ఎవరు చూడరు కానీ రఫా దఫా అయిపోతుంది. ఎక్కడ ఉంటారు మీరు? ఈయన అల్లాపూర్లో బోరబండ జూబ్లీ సార్. ఎట్లుంది మరి జూబ్లీహిల్స్ లో డెవలప్మెంట్? ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే గెలిచిండు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? కానీ ఇప్పుడు కొన్ని ఇప్పుడు మొదలు పెడుతున్నాడు ఇంకా ఫ్యూచర్ మాత్రం చెప్పలేము అవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ లో ఈయన గెలిచిండు కాంగ్రెస్ పార్టీ నుండి. ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉండే. సో ఎట్లుంటది మరి రాబోయే రోజులలో జూబ్లీహిల్స్ లో ఎవరికి అవకాశం ఉండే? మంచి చేస్తే మళ్ళీ వస్తాడు మంచి చేయకపోతే రాడు అంతే. ఎందుకంటే మంచి ఒక సాయం అయితే చేస్తున్నాడు కానీ అందరికీ ఏమైందనంటే కనబడాలి కదా అది కనబడేది ఎక్కువ ఇదైతే లేదు తక్కువ కనపడుతుంది కానీ ఆ జనాల్ని తెలవాలా ఇట్లా గెలిచినాడు ఇట్లా ఉన్నాడు అని తెలిస్తే అది వస్తాడు లేకపోతే అంటే మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఎట్లుండే జూబ్లీహిల్స్? ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? నవీన్ యాదవ్ అంటే నా ఒక మనిషి ఎట్లా ఉన్నాడు అంటే పని చేస్తుండే కానీ అంత డీప్గా ఎవరు ఆలోచించకపోతుండే. పని చేసినాడు కానీ అంత డీప్గా ఎవరు ఆలోచించలేదు ఈ పని చేసినాడా అని. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, కార్పొరేట్ మేయర్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఎట్లుంటుంది మరి? ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది? ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎవరు వస్తుందన్న 100%. అన్న పని చేసేది తక్కువ ప్రచారంగా చేసేది ఎక్కువ. ఏ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ ఇది మన టీఆర్ఎస్ వాడు ఏంటంటే చెప్పేది తక్కువ పని చేసేది ఎక్కువ కనబడుతుంది. జనాల్ని చాలా మందికి కనపడుతుంది కానీ కాంగ్రెస్ వాళ్ళకి అట్లా తెలియలేదు. చేస్తున్నారు కానీ అంతా చేసలేరు ఎందుకంటే ఇప్పుడే మొదలు పెట్టింది. చాలా మంది ఏమంటారు కాంగ్రెస్ అసలు అవసరమే లేదు టీఆర్ఎస్ఏ వస్తుంది ఎందుకంటే కొన్ని పనులు చేసినాడు. సో 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు, 6 గ్యారెంటీలు ప్రజాపాలన అని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్. సో ఏంది వాటి పరిస్థితి? అది మనకు ఐడియా లేదు. టీఆర్ఎస్ చేసినాడు. నాకు తెలిసిన దాకా అయితే మన సినిమా యాక్టర్ హీరో ఉన్నాడు చూడండి ఆయన పేరు నాకు తెలియదు విజయ్ మన తమిళనాడు ఆ సీఎం వీడికి వచ్చినాను అనుకోండి అందరికి పడినలాగా అవుతుంది అంతే. అలాంటి పరిపాలన ఇక్కడ ఉండాలంటారు? ఉండాలా అందరికి ఒక్కరికి కాదు రాజనీతిలో పోలీస్ వాళ్ళకి రౌడీ షీటర్కి అందరికి ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసే పద్ధతి చాలా మంది చూస్తున్నారు కానీ వాడు ఎంబడే పనిష్మెంట్ లాగా పనిచేస్తున్నాడు. ఈడ అట్లా జరిగింది అనుకోండి మంచి ఒక లెవెల్గా ఉంటారు. రేవంత్ రెడ్డి కూడా అట్లాంటి పాలన అందిస్తున్నా ప్రజాపాలన 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి చెప్పుకోదానికి చాలా ఉన్నారు, ఎన్నో విషయాలు చెప్పినాడు. నేను అది చేస్తా ఇది చేస్తా చేసేది ఏంది 2 చేసినాడు. కొన్ని ఇల్లులకి కరెంట్ ఇచ్చాడు దాని తర్వాత బిల్ పెట్టేశాడు. వాటర్ ఫ్రీ అన్నాడు బిల్ పెట్టేశాడు. ఒక లేడీస్కి ఏమన్నాడు బస్ ఫ్రీ అన్నాడు అది ఒక సౌలత్ దొరికింది లేడీస్కి అది అన్నాడు. పింఛన్ పెంచా అన్నాడు పింఛన్ రాలేదు. ఇంకోటి ఏంటంటే అది గ్యాస్ ఇస్తా అన్నాడు గ్యాస్ అయితే అసలు నా 30 రోజులు అయితే గ్యాస్ ఇస్తలేడు వాడు. అది ఓటీపీ రావాలా అది రావాలని ఆ గ్యాస్ వాడు ఫిట్టింగ్ పెట్టేశాడు అది వస్తలేదు.
వీడు చేసేది పని ఏం మంచిగా కనబడతలేదు. 10 సంవత్సరాలు అంటున్నాడు కదా. వాళ్ళు చెప్తారన్న 100 మంది చెప్తారు. జనాలకి ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు నేను కొడతా అంటే నీకు భయం, డబ్బులు ఇస్తానంటే ఆశ, ఆ రకమే ఉన్నది ఇది. నేను చేస్తా నాకు చేయికి ఒకటేనా అంటాడు, ఎవడేయాడు. బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా తెలంగాణలో? బీజేపీకి అసలు లేదు, లేదు. టీఆర్ఎస్ 100%. సెకండ్ వస్తే ఈడు మన సినిమా యాక్టర్, ఆయన పేరు తెలియదు కానీ పేరే రాదు నాకు, ఆయన విజయ తలపతి రైట్. ఆయన అది లేదు, అలాంటి మనిషి ఈడ ఉండాలా, అలాంటి పని చేయాలా. మరి జనసేన ఇటు వస్తుంది అంటున్నారు ఈసారి, అంటే పోటీ చేస్తారట. మరి ఎట్లుంటుంది జనసేన పరిస్థితి? వస్తే బాగానే కదా అన్న, బాగానే కదా, వస్తే మంచిది. అట్లాంటి మంచి ఈడ రావాలా, అలాంటి పని ఈడ చేయాలా, అందరికీ కొంచెం టైట్ అవుతుంది, ఒక రూల్స్ అవుతుంది అట్లా. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? సుభాష్. సుభాష్. ఏం చేస్తుంటావు? ఇక్కడ ఇంటిది, ఇక్కడ వ్యవసాయం. ఎక్కడ ఉండేది? ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఏ బోడబండలు బోరబండ ఏరియా. ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? అంటే మామూలుగా ఇట్లా బంధువుల దగ్గరికి వచ్చి. ఎట్లుంది మరి ఇక్కడ ఏరియాలో ఈ డెవలప్మెంట్ పరంగా చూస్తా ఉంటే ఏమన్నా అభివృద్ధి కనిపిస్తా ఉందని? అభివృద్ధి అంటే మనకేం తెలియదు ఈ ఏరియాలో కదా. అంటే మీరుండే ఏరియా సైడ్ అయినా మీరుండే ఊర్లో అయినా ఎట్లుంది అసలు పరిస్థితి? ఎట్లుందంటే మామూలుగా జనరల్ గానే ఉంది, అట్లేం అంతే. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఎట్లా అనిపిస్తుంది అన్న పాలన పరంగా? అంటే కొద్దిగా డిస్టర్బ్ గానే మాట్లాడుతారు ప్రజలంతా, డిస్టర్బ్ గా మాట్లాడుతారు. ఈ పథకాలు అందుతున్నాయా? ఇప్పుడు 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు ప్రధానంగా ఇందాక వ్యవసాయం అన్నారు కాబట్టి రైతులకు రుణమాఫీ అని, రైతు బంధు అని, ఇట్లా చాలా పథకాలు పెట్టి ఏంది అందుతున్నాయి అసలు? అయితే రుణమాఫీ అనేది కొంత ఒక 100%లో ఒక 10% వచ్చింది కొంతమందికి, ఇంకా 90% కాలేదు. ఎట్లుందంటే నార్మల్గా ఇప్పుడు ఈ పథకాల విషయంలో చూసుకుంటే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు 6 గ్యారెంటీలు, ఇప్పుడు సన్న బియ్యం అంటా ఉన్నారు, కరెంట్ ఫ్రీ అంటా ఉన్నారు, గ్యాస్ 500 అంటా ఉన్నారు, ఏంది ఇవి అందుతున్నాయా పూర్తి స్థాయిలో? సన్న బియ్యం అనేది ఇస్తురు కానీ గ్యాస్ అనేది అది కరెక్ట్ కాదు, ఫెయిల్ అది. ఎట్లుండే అంటే ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమైనా కనిపిస్తా ఉందా? తేడా అంటే ఉంది, చాలా ఉంది. అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుండేనా? అప్పట్లో జర ప్రజలకు రియల్ ఎస్టేట్ అనేది బాగుండే, డబ్బులు అమౌంట్ అనేది ఉండే. ఇప్పుడు మాత్రం అదేం లేదు, జనాల్లో పైసా అనేది చాలా కొదవ అయిపోయి. ఇప్పుడు ఈ హైడ్రా ప్రభావం ఉండొచ్చా? ఇప్పుడు హైడ్రాతో కూల్చున్నారు బిల్డింగ్లు ఇవన్నీ, అంటే హైదరాబాద్లో ఈ ఏరియా ఇట్లా ఉంటుంది కదా, మనకంతా దీనికోసం అవగాహన లేదు. బట్ ఉండవచ్చు కానీ దానికోసం మనకు తెలియదు అంతా. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, మున్సిపాలిటీ ఏరియాలలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. ఎట్లుంటుంది అని? ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఎవరికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఇప్పటి పరిస్థితుల్లో మ్యాక్సిమం అయితే టీఆర్ఎస్ అన్నట్టే జనాల్లో ఒక ఆలోచన టాక్ నడుస్తుంది అంతే. అంటే మనం ఏం చెప్పలేము, వ్యతిరేకత అనేది చెప్తారు కొంతమంది అట్లా. ఎట్లుంటుంది అన్న? బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా ఈసారి? బీజేపీ నుండి ఉండవచ్చు, ఆ స్థానాల్లో అక్కడ ఎక్కడెక్కడ ఉండో అక్కడ ఉంటుంది. కేంద్రంలో మోడీ గవర్నమెంట్ ఉంది, సో ఎట్లా అనిపిస్తుంది అక్కడ? మోడీ గవర్నమెంట్ ఇక్కడైతే అక్కడ ఏం లేదు కానీ అక్కడ ఎట్లుందో. ఇప్పుడు జూబ్లీహిల్స్లో మొన్న బై ఎలక్షన్ జరిగి నవీన్ యాదవ్ గెలిచిండు, సో ఏంది ఎట్లా అనిపిస్తుంది ఈయన పనితీరు కావచ్చు, ఈయన పాలన పరంగా? ఈ సిటీ ఏరియాలో అంతా అవగాహన లేదండి మనకి. మీకేమనిపిస్తుంది నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? నెక్స్ట్ అంటే టీఆర్ఎస్ ఉంటే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. కారణాలు అనేది ఏం లేదన్న, కొద్దిగా అభివృద్ధి జరిగింది అనేది ఆలోచన అంతే. అంటే ఆ పార్టీ ఈ పార్టీ అనేది అభిమానం ఏం లేదు కానీ ఉన్న వాస్తవం అంతే. అన్న నమస్తే. చెప్పండి సార్. ఏం పేరు అన్న? యూసుఫ్ అండి. యూసుఫ్. ఏం చేస్తుంటారు? ఆటో నడిపిస్తాను. ఇది బోడబండ అండి, బోడబండ బస్ స్టాప్. ఇక్కడేనా ప్రాపర్? లోకల్ అండి. ఎట్లుందన్న మరి బోరబండలో పరిస్థితి, డెవలప్మెంట్ ఇదంతా? ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక బస్సులు ఫ్రీ పెట్టినాక ఏం గిరాక్ లేదండి, గిరాక్ లేదు. మొత్తం ఓలా, ఊబర్, ర్యాపిడో నడిపిస్తున్నారు కదా, దానివల్ల చాలా దెబ్బతిన్నది. మీరు ఏది అడ్డాల మీద ఉండేవాళ్ళు? మొత్తం ఇక్కడ లోకల్ నడిపిస్తాం, మొత్తం లోకల్ నడిపిస్తాం, చాలా దెబ్బతిన్నది. అంటే మీ ఏరియాలో ఎట్లుంది మరి ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉండదు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, బస్సులు ఫ్రీ కాబట్టి ఎవరు రావట్లేదు, ఎవరు కస్టమర్స్ రావట్లేదు మన దగ్గర. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది,
సో ఏంది మరి ఎట్లా అనిపిస్తుంది 3 సంవత్సరాలు అవసరం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మొత్తం పడిపోయిందండి. వాళ్ళ లాభాలు చూసుకుంటున్నారు కానీ జనాల లాభం ఎవరు చేయట్లేదు. అన్ని చెప్తున్నారు కానీ చెప్పే మాటలు తప్ప పని ఏం చేయట్లేదండి. సో డెవలప్మెంట్ ఏమైనా ఉందా? డెవలప్మెంట్ అంటే ఏం అర్థం కావట్లేదండి, మాకే అర్థం కావట్లేదు. రోడ్లన్నీ తవ్వి పడేస్తున్నారు, ఎక్కడిదక్కడ రిపేర్ అంటున్నారు. 3 నెలలు అయింది, రోడ్లు సరిగా లేవు. ఎందుకంటే మీరు ఆటో తోలుతా ఉంటారు, రెగ్యులర్గా తిరుగుతుంటారు కదా అన్ని ఏరియాలు. సో మీకు ఎక్కువ ఇంకా తెలిసి ఉంటుంది కదా. రోడ్లన్నీ ఏం బాగాలేవండి. రోడ్లు ఎక్కడ పడితే అక్కడ తవ్వేశారు మొత్తం. గల్లీ గల్లీకి కానీ మెయిన్ రోడ్ కానీ 3 నెలలు అయింది ఈ రోడ్లో తవ్వేసి, ఇంకా సరిగా వేయలేదండి. సో మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ విషయానికి వస్తే ఇంతకుముందు గోపీనాథ్ ఉండే, ఇప్పుడు నవీన్ యాదవ్ ఉంది. ఎట్లుంది ఇద్దరి మధ్యలో తేడా? అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు బాగానే ఉందండి. పోలీసు వాళ్ళు కానీ లోకల్ కానీ మా జోలికి ఆటో జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా చాలాన్లు కానీ అవి కానీ బాగా పట్టుకుంటున్నారు. మాకు ముందే చెప్పారండి. అవునండి చెప్పారు. అప్పుడు ఎవరు మా జోలికి కూడా రాలేదండి. మా జోలికి అప్పుడు రాలేదండి ఎవరు. ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి ఈసారి, ఎట్లుంటది మరి ఈసారి పరిస్థితులు? ఈసారి చెప్పలేమండి. టీఆర్ఎస్ కంపల్సరీ, టీఆర్ఎస్ అంటున్నారు. అధికారంలో లేదు, టీఆర్ఎస్ లేకున్నా వస్తుంది పబ్లిక్ కంపల్సరీ. కారణాలు ఏమనుకుంటున్నారు? కారణాలు అంటే కదండి, పబ్లిక్కి ఏం లాభం అవుతుంది చెప్పండి మీరు? పబ్లిక్కి లాభం అనేది లేదు. పేదవాడు చచ్చిపోతున్నాడు. ఉన్న వాళ్ళని చూసుకుంటున్నారు తప్ప లేని వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు లేరండి. ఓట్ల కోసమే తప్ప ఓట్ల కోసం తప్ప పనికి చేసేవాళ్ళు ఎవరు లేరండి. మరి పథకాల సంగతి ఏంది? 6 గ్యారెంటీలు అన్నారు. పథకాలు అయితే మాకైతే ఒక్కటి రాలేదండి. పుట్టి పెరిగి హైదరాబాద్లో ఉన్నాము, రేషన్ కార్డు లేదు, ఏం లేదండి. మనకు రేషన్ కార్డు కూడా లేదు. ఉన్నాయి, అప్లై చేసినాం, ఏం రావట్లేదండి మనకు. మన బై ఎలక్షన్ టైంలో దాదాపు 1 లక్ష పైన ఇచ్చిన అప్లై చేసినామండి, మనకు రాలేదండి. ఆటో వాళ్ళకి సంబంధించి కూడా 12,000 ఇస్తాను మేనిఫెస్టోలో కూడా లేదండి, ఏమి ఇవ్వలేదండి. మనకైతే ఏమి ఇవ్వలేదు. పక్కకు అన్నీ వస్తున్నాయి కానీ ఆంధ్రాలో మనకు రావట్లేదు. ఏది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం డబ్బులు లేవంటా ఉంది, అప్పులు బయట బొట్టట్లేమంటుంది. అప్పులు అంటే గవర్నమెంట్ చూసుకోవాలి, అది మేము చెప్తామండి. మీ పథకాలు ఇచ్చే విషయంలో అసలు బయట పోతే అప్పే దొరకలేదు, గత ప్రభుత్వం అప్పులు చేసిపోయిందని మాట్లాడుతుంది. అది చెప్పలేమండి, అది మనం చెప్పలేము. అది మళ్ళీ ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు నెక్స్ట్ టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందండి. బీజేపీకి ఏం అవకాశం ఉండదు సార్? బీజేపీ వస్తే అన్ని గొడవలు అవుతాయండి. హిందూ ముస్లిం గొడవలు ఫస్ట్ అవుతాయండి, అంతేనండి. ఓకే, ఫైట్ ఎట్లుంటుంది మరి సార్? చెప్పలేము సార్, ఫుల్ టఫ్ ఉంటుంది. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ మొత్తం టఫ్ పార్టీలే మొత్తం 3 కూడా ఈసారి. ఇంకోటి ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ నడుస్తుంది, ఎస్ఐఆర్ ఓట్లు, సరే దొంగ ఓట్లు, అది ఏంటి దాని మీద మీ అభిప్రాయం? ఎస్ఐఆర్ అంటే పర్లేదండి. దానివల్ల లాభం కూడా అవుతుంది, నష్టం కూడా అవుతుంది అయ్యే వాళ్లకు. చేస్తే అందరికీ మంచిదే. అది ఎస్ఐఆర్ అనేది మనకు ప్రూఫింగ్ కాబట్టి అది ఓకే. నిజంగా ఇట్లాంటి మీ లెక్క లోకల్ ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు అన్నట్టు న్యాయం ఉంటుంది మనకు. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? మొహమ్మద్ షఫీ. ఏం చేస్తుంటారు? ఆటో. మీరు ఆటోనే? ఎక్కడ ఉండేది? ఎక్కడ? బొరాబండ. ఎట్లుంది మరి బొరాబండలో పరిస్థితి? బొరాబండలో అయితే బాగా ఉన్నది, అట్లా ఏం లేదు. మనం లోకల్ ఎమ్మెల్యే మంచిగానే ఉన్నాడు. ఎమ్మెల్యే అయితే బాగా. ఎవరు ఎమ్మెల్యే? అదే మనం నవీన్ యాదవ్ మంచిగా ఉన్నాడు. మన ముఖ్యమంత్రి ఎవరు మరి? నేను సీఎమా? కార్ రావాలి, కార్ రావాలి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడున్న సీఎం ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ఉంది. ఎట్లా పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? పాలన ఎట్లుంది? లేదు ఏం లేదు. కారోబార్ లేదు, ఆటో కారోబార్ లేదు. బస్ ఫ్రీ అయిపోయింది. జనాలు ఫుల్ ఆడవాళ్ళు నిలబడుతున్నారు, వెళ్ళిపోతున్నారు బస్సులో. కారోబార్ అస్సలు అన్నది మనకి ఆడవాళ్ళదే కారోబార్. రోజుకి ఇప్పుడు ఏం చెప్పాలి, 200 300 చేస్తే అయిపోయింది. అదే డీజిల్ పోసుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే. 500 చేస్తే కథం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కథం. ఆన్లైన్ నడిపిస్తే ఎంత వస్తుంది? 10 కిలోమీటర్కి 100 రూపాయలు, 150. లాస్ట్ లో ఎందుకు మరి ఆటోనే తోలుతా ఉన్నారు? ఇప్పుడు పని మాకు ఏం రాదు, ఏం లేదు, చదువు లేదు, ఏం లేదు, ఏం చేద్దాం. ప్రభుత్వం ఏదో పథకం ఇచ్చింది, మీకు ఎంతో సాయం చేస్తా అన్నది ప్రభుత్వం. ఏం చేయలేదు, ఇంకా ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చినారు? ఏ ఆటో వాళ్ళకి ఇక్కడ చెప్పండి, నాకు ఒక ఆటోనికి వచ్చిందని చెప్పండి, నేను ఇస్తా. 10 ఆటోలకి నేను ఇస్తా, ఒక ఆటోనికి వచ్చిందంటే. మళ్ళా ఏ ఆటోకి రాలేదు. గ్యాస్ ఫ్రీ అన్నారు, గ్యాస్ సిలిండర్ 700 600 చెప్పినారు, అది లేదు. నెలకి ఆడవాళ్ళకి పైసలు ఇస్తారు, అది కూడా లేదు. కరెంట్ బిల్ ఫ్రీ అన్నారు, కరెంట్ బిల్ ఎవరికి ఫ్రీ ఉంది? ఎవరికి లేరు. నేను ఒక నెల కట్టకపోతే కట్ చేసి వెళ్ళిపోయినారు మొన్న.
ఎవరికి ఇస్తుంది పింఛన్? ఎవరికి ఇస్తలేదు. ఇంకా మరి సన్న బియ్యం సన్న బియ్యం అంటున్నారు కానీ అట్లనే వస్తుంది. ఆ. ఏంటి మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఎట్లుంటది మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో? ఏమో చెప్పలేము, ఎవరికి అవకాశం ఉంటుంది? ఏమో చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ఉన్నాయి కాబట్టి ఉంది కానీ చెప్పలేము. ఎవరైనా గెలవచ్చు. ఎవరైనా గెలవచ్చు. అంటే ఇంతకుముందు ప్రభుత్వం బాగుండేనా, ఇప్పుడు బాగుండేనా? అప్పుడు బాగుండే. మరి ఈసారి బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా? లేదు, బీజేపీ అయితే ఉండదు. ఎందుకు? ఉంటే కాంగ్రెస్కి ఉంటాయి, లేకుంటే టీఆర్ఎస్ రెండే ఉంటుంది. బీజేపీ కూడా సెంట్రల్ ఉంది కదా. సెంట్రల్లో ఉన్నది, సెంట్రల్లోనే ఉంటుంది. ఇంకా అంతే. ఇక్కడ కష్టమేనా? కష్టం. సీఎం అంటే అది ఏం తలపతి, ఏం పేరు? విజయ్ తలపతి. అట్లా ఉండాలి సీఎం అంటే. అట్లా ఎట్లా ఉన్నాడు, సూపర్ ఉన్నాడు. సెంట్రల్లో అస్సలు రావాలేదు ఆయన. కానీ మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కూడా బాగానే చేస్తున్నాడటగా ప్రజాపాలన. 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎవరికి ఇచ్చింది అన్న పైసలు? ఎవరికి రాలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఏమైనా వస్తున్నాయా? ఏమో 10,000 కట్టు ఏదో అంటున్నారు. అది గ్యారంటీ ఏమో ఎవరికి ఇచ్చింది ఏమో. పాపం కేసీఆర్ అయితే కట్టించినాడు, ఆయన వచ్చి పంపించినాడు అంతే. కానీ ఇప్పుడు కేసీఆర్ ఏం చేయలేదు రాష్ట్రానికి, మొత్తం అప్పులు చేసిపోయింది అంటున్నారు. నిజమేనా అది? లేదు. ఆయన ఉన్నప్పుడు ఒక్కసారి కరెంట్ పోలేదు, కరెంట్ బిల్ కట్టలేదు, కరెక్ట్ నల్లు వస్తుండే, మంచిగా ఉండే అన్ని. సో మరి ఇక్కడ జూబ్లీహిల్స్ ఇంతకుముందు గోపీనాథ్ ఉండే కదా, సో ఆయన ఉన్నప్పుడు ఈ ఆటోలకి పోలీసులు పట్టకుండా చేసిండట కదా, మరి ఇప్పుడు ఏమైతుంది మరి? లేదు, నవీన్ అన్న వచ్చినాడు. నవీన్ అన్నతో ఏం ప్రాబ్లం లేదు, మంచిగా పని మంచిగా చేస్తున్నాడు ఆయన. ఓకే రైట్.